నమస్కారం. మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. అందులోనూ మొదటి కార్తీక సోమవారానికి ఇంకా ఎక్కువ ప్రతిష్టత ఉంటుంది. ఈ నెల అక్టోబర్ 27వ తేదీన మొదటి కార్తీక సోమవారం వచ్చింది. కార్తీక సోమవారం చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది పండితులు చెబుతున్నారు. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇంతటి శక్తివంతమైన కార్తీక సోమవారం రోజు ఏ విధమైనటువంటి పూజ చేయాలో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి, ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి, ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి, ఈ రోజున ఏ దీపాలు వెలిగించాలి, శివాలయంలో దీపాలు ఎలా వెలిగించాలి, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శక్తివంతమైన కార్తీక సోమవారం వచ్చేసింది. మొదటి కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుందట. ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. విశేషంగా ఈ సోమవారం నాడు నది స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయాలి. విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా కార్తీక సోమవారం పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఇక బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించాలి. ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం 8 గంటల లోపు అయినా పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఇంటి గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇక పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని దీపారాధన చేయాలి. శివునికి ప్రీతికరమైన జిల్లేడు పుష్పాలు, గన్నేరు పువ్వులు, నీలం రంగు శంకు పుష్పాలు, నందివర్ధనం పుష్పాలు, తామర పుష్పాలు, ఉమ్మెత్త పుష్పాలు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేని వారు తెలుపు రంగు పూలతో శివుడిని పూజించవచ్చు. మరి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించండి. నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగిస్తారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం. నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలను చెప్పుకుంటూ ఆ కొబ్బరికాయలను పలగొట్టండి. కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి. ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి 3 కన్నులు ఉన్న ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. దీన్నే నారికేల దీపం అని అంటారు. దీపాన్ని నేలపై పెట్టకూడదు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక నారికేల దీపాన్ని వెలిగించాలి. ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఈ నారికేల దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోవాలి. ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. అలాగే నువ్వుల లడ్డూను, అరటి పండ్లను కూడా నివేదించవచ్చు. ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 21 సార్లు చదవండి. మొదటి కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే కొన్ని వేల రెట్ల అధిక ఫలం లభిస్తుంది. శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది. ఇక చివరిగా శివునికి హారతి సమర్పించి నారికేల దీపానికి కూడా హారతి ఇచ్చి తలపై అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణలు చేసి శివయ్యకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోవాలి. ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోతుంది, కోరిన కోరిక నెరవేరుతాయి. అయితే నారికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించినా రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి. విశేషంగా మొదటి కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి దీపాలు, ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది. అయితే ఉపవాసం ఉండలేని ఆడవారు మీ ఆహారంలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ లేకుండా చూసుకోండి. కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ 30వ తేదీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కోటి సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారం ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం కలుగుతుందట.
ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించండి. అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా 2 దీపాలు వెలిగించండి. అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి. విశేషంగా ఈ మొదటి కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 వత్తులతో దీపం వెలిగించండి. ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపం వెలిగించాలి. అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించడం చాలా మంచిది. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మొదటి కార్తీక సోమవారం తప్పనిసరిగా శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుంచి శివయ్యను దర్శించుకుంటే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందవచ్చని మన వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే శివయ్య కరుణిస్తాడట. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా దీపదానం చేయాలి. కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పిండి ప్రమిదల్లో దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు ఈ దీపదానాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి. దీన్ని దీపదానం అంటారు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. మరి ముఖ్యంగా కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఆకాశ దీపానికి దర్శించి నమస్కారం చేసుకోవాలి. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని చూస్తూ నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే కార్తీక సోమవారం నాడు శివయ్యకు ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు. ఈ కార్తీక సోమవారం నాడు శివలింగంపై చెంబెడు నీళ్లు పోసి చెంబెడు నీళ్లు పోసిన ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు. అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, చెరుకు రసం, తేనె ఇలాంటి ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య అనుగ్రహిస్తాడు. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి మొదటి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూది బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ పరమశివుడు అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు తిలదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. తిలదానం అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదవారికి దానం చేయాలి. దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతినిత్యం శివాలయంలో దీపాలు వెలిగించండి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. ఈ విధంగా మొదటి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం వల్ల ఉపవాసం ఉండడం, శివుని అభిషేకాలు చేయడం ద్వారా కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ విధంగా కార్తీక మొదటి సోమవారం నాడు శివయ్యకు పూజ చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.